మళ్ళీ మన తెలంగాణ ఏరియాలో. తెలంగాణలో ఫస్ట్ ఎక్కడ పుట్టింది ఇది? తెలంగాణలో మీరు చూస్తే మనకి వరంగల్ మెయిన్ అన్న. ఓకే. వరంగల్ డిస్టిక్లో మనకి కాజ్పేట దర్గా అని ఉంటుందన్న. ఓకే. కాజ్పేట దర్గా మణికొండ ఈ ప్రాంతంలో. ఇప్పుడు మణికొండ ఉంది కదా, మణికొండ ప్రాంతంలో ఏంటంటే అప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు ఒకటి, తర్వాత కేజీ సత్యమూర్తి, ఓకే, వీళ్ళిద్దరూ ప్రొఫెసర్స్ అన్న. ఇప్పుడు మీకు కాజ్పేట దగ్గర ఫాతిమా నగర్లో సెయింట్ గ్రాబ్రియల్ స్కూల్ ఉంటుంది మీకు. ఓకే. దాంట్లో వీళ్ళిద్దరు ప్రొఫెసర్స్ అన్నట్టు. ఓకే. అయితే ఇప్పుడు ప్రొఫెసర్స్ అన్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెం సొసైటీ పరంగా వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఇదంతా అనేసి ఏం చేస్తారంటే, ఇట్లయితే కాదు ఇక మనము ఎన్రోల్ అని బతలాడాలి, ఎన్రోల్ అని ఉద్యమాలు చేయాలి, వీళ్ళు మాటతో చెప్పేటట్టు వింటలేరు, తుపాకీ పట్టుకుంటేనే వీళ్ళ భారతం పట్టొచ్చు. ఎందుకంటే తుపాకీ అంటే ఎవరైనా భయపడతారు కన్నా. ఆ పంత మీద వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి చార్మదార్దేమో సిపిఐ ఎంఎల్, ఓకే, అదేమో ఇక్కడ వరకు వచ్చింది. ఈ కొండపల్లి సీతారామయ్య కేజీ సత్యమూర్తి గారు పెట్టింది సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ. ఓకే. దీంట్లో మళ్ళీ ఒక పార్టీ, అదే పీపుల్స్ వార్ అనేది యాడ్ చేసిరు. ఇప్పుడు సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్. అదే తర్వాత వీళ్ళు అయిపోయినాక వీళ్ళు ఇప్పుడు మనకు వచ్చేసి మీకు బాగా అంటే నీకు ఇప్పుడు సీకేఎం కాలేజ్ ఉంటుంది నా, చంద్రకాంత్ మెడికల్ కాలేజ్ అని మనకి ఇప్పుడు ఇది పైడిపల్లి సైడ్, దేశాయిపేట పైడిపల్లి సైడ్ సీకేఎం కాలేజ్ ఒకటి, ఎస్వి కాలేజు, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ. వీళ్ళంతా ఏంటంటే మెయిన్ ఫోకస్ ఇప్పుడు మాలాంటి నీలాంటి యువకులను కొంచెం ఏంటంటే కాన్సెప్ట్తో మోటివేట్ చేసి ఇట్లుంటుంది. ఇప్పుడు అంటే మెయిన్గా చూస్తే మనకు బహుజనులు అన్న దాంట్లో ఉండేది ఎక్కువ శాతం. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు హాస్టల్లో ఉండేది ఎవరు ఉంటారన్న, అగ్రవర్ణాలు ఉంటారన్న, తక్కువ ఉంటారన్న. ఇప్పుడు నీకు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, తర్వాత ఏ కాలేజీలో అయినా, ఏ హాస్టల్స్ అయినా తీసుకోన్నా అంత దళితులు ఉంటారు, లేకపోతే బహుజనులు ఉంటారు. వీళ్ళంతా ఏంటంటే అప్పుడు వాళ్ళకి కూడా స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్స్ లేవన్నా. ఫుడ్ ప్రాబ్లం ఉంటుంటే ఇప్పుడు నీకు ఒక హాస్టల్లో ఒకటి లిమిట్ ఒకటే ఉంటుంది, ఒక 50 ప్లస్ అంతే స్టూడెంట్స్ని తీసుకుంటారు ఒక క్లాస్కి. మరి ఒక గ్రామంలో మనం 50 అన్నప్పుడు ఇంకో వేరే గ్రామాల నుంచి వచ్చేటోళ్ళు వాళ్ళది ఏంది పరిస్థితి? ఇలాంటి స్టూడెంట్స్ కోసము ఇలాంటి సంస్కరణలు కూడా ఒక పీపుల్స్ వార్ పార్టీ అనేది చాలా ఉద్యమాలు చేసిందన్న. అయితే వీళ్ళు అప్పుడే నిర్ణయించుకున్నారు ఏంటంటే మనకు కూడా విద్యార్థి సంఘాలు ఉండాలి.